వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. యాక్ట్రెస్ ఆయేషా ఖాన్ ఈమెని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈమె సీజేపీ ప్రొటెస్టర్స్కి సపోర్ట్ చేసింది. ఈమెతో పాటు చాలామంది యాక్టర్స్ సల్మాన్ ఖాన్, నజీరుద్దీన్ షా ఇలాంటి వాళ్ళందరూ అయితే సపోర్ట్ చేశారు. సోనాక్షి సిన్హా. ఈమె జస్ట్ అక్కడ రోడ్డు పక్కన నిల్చుంటే అరెస్ట్ చేశారని చెప్తుంది. కానీ ఈమె యాక్ట్రెస్ కదా, ఒకసారి ఎవరన్నా గుర్తుపెట్టి వచ్చారనుకో ఇంకా జనాలు మొత్తం గుమిగూడతారు. అది ఇంకా ఈమెకే పెద్ద ప్రాబ్లం అవుతుంది అప్పుడు. ఈమెను అడగాల నీట్ ఫుల్ ఫామ్. कोई आंसर नहीं है. हम सिर्फ मैं स्पेशली सिर्फ रोड पे खड़ी थी. मैंने तो कुछ बोला भी नहीं, शुरू भी नहीं किया कुछ बोलना. And I've been pushed by 4 to 5 women, left, right, center, just for standing on the road. ఈమె జస్ట్ రోడ్డు పక్కన నిల్చుంటే అరెస్ట్ చేశారు అని చెప్తుంది. కానీ అక్కడ ఈ వల్ల అయితే ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి, ట్రాఫిక్ అవుతుంది. ఒకసారి ఎవరన్నా గుర్తుపెట్టాడు అనుకో ఇంకా మొత్తం జనాలంతా వచ్చి మీద పడిపోతారు. అక్కడ అసలుకే ఫుల్గా ప్రొటెస్టులు జరుగుతా గొడవ ఉంటే ఈమె వెళ్ళి పక్కన నిల్చుంటుందంట. ఆఖరికి వీడు కూడా సపోర్ట్ చేస్తున్నాడు, ఖాలిస్తానీ టెర్రరిస్ట్ గుర్పంత్ వాన్ సింగ్ వీని పేరు. ఫాల్ ఆఫ్ ఢిల్లీ, ఫాల్ ఆఫ్ మోడీ ఈజ్ ఇన్ఎవిటబుల్ అంట. అందరికీ తెలుసురా ఇది నీట్ కోసం జరుగుతుంది కాదని. ఎవడి రిక్వైర్మెంట్లు వాడికి ఉన్నాయి. 1 million ఫండింగ్ కూడా ఇస్తామని చెప్తున్నాడు వీడు. మొత్తం యాంటీ ఇండియా ఫోర్సెస్ అంతా ఏకమైనాయి. మంచి ఛాన్స్ అయితే దొరికింది వీళ్ళకి. ఈ ఖాలిస్తానీ టెర్రరిస్టులు, ప్రకాష్ రాజ్, ఇంకా కాంగ్రెస్ వాళ్ళు అంతా కలిపిగా మంచి మిక్సింగ్ చేసుకుంటున్నారు. దొరికిందిలే ఛాన్స్ అని చెప్పి. ద వెరీ పీపుల్ రెస్పాన్సిబుల్ ఫర్ 16 పేపర్ లీక్స్ ఇన్ తెలంగాణ డ్యూరింగ్ దర్ రూల్ ఆర్ నౌ బ్యాకింగ్ ప్రొటెస్ట్ ఓవర్ ద నీట్ పేపర్ లీక్ అంట. వీళ్ళు ఉన్నప్పుడు పేపర్ లీక్ అయిందంట. మరి తెలంగాణ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, నిజమేనా కాదా ఇది. అయినా ఇది పెట్టింది జనసేన తెలంగాణ కదా, నిజమేంటది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఈ ఆగస్ట్ 1న భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే ఇనాగ్రేషన్ చేస్తున్నారు. దానికి మోడీని పిలిచాడు చంద్రబాబు గారు అయితే. జననాయక్ భలే ఛాన్స్ దొరికింది వీళ్ళకి. ఆ నీట్ పేపర్ కూడా అన్నిసార్లు లీక్ అయినప్పుడు అది ఏదో చేయాలి వాళ్ళు కూడా, బీజేపీ వాళ్ళు కూడా. అన్నిసార్లు లీక్ అవుతున్నప్పుడు తొందరగా ఎంక్వైరీ చేయడము, పట్టుకొని వాళ్ళని ఎవరో చేసిన వాళ్ళు ఎవరో పట్టుకొని అరెస్ట్ చేయడము, అది ఏదో చేయాలి. ఇట్లా వీళ్ళకి ఛాన్సులు ఇవ్వకూడదు. అండర్ మోడీ డెమోక్రసీ లుక్స్ లైక్ దిస్. వా దారుణం రా ఇది. A black spot on democracy. Third time emergency was declared in India. The other 2 times were in 1968 India-China War, 1971 India-Pakistan War. Duration 21 months, from June 25, 1975 to March 21, 1977. Over 1 lakh people were jailed without trial. 22 custodial deaths were reported. Around 10 lakh people were sterilized forcibly. స్టెరిలైజేషన్ అవసరం ఏముంది బాబు 10 లక్షల మందికి. కాంగ్రెస్ బిఫోర్ ఎమర్జెన్సీ 352 సీట్స్ ఇన్ లోక్సభ. కాంగ్రెస్ ఆఫ్టర్ ఎమర్జెన్సీ 153 సీట్స్. ఇది వీళ్ళ హిస్టరీ. ఎవ్రీ ఫ్రాడ్ హ్యాస్ ఇట్స్ చీప్ కాపీ.
గ్రాక్ చేసిందంట ఇది. మన మమతా దిగు కూడా ప్రొటెస్ట్ జాయిన్ అవుతా ఉంటుంది. ఎత్తుకుపోతారు ఆయన మాదిరే, రాహుల్ గాంధీ మాదిరే. నీట్ టాపర్, ఐ డిడెంట్ వాంట్ టు వేస్ట్ టైం ప్రొటెస్టింగ్, ఐ వాంట్ టు స్పెండ్ ద టైమ్ స్టడింగ్ అండ్ ఇంప్రూవింగ్ మై స్కోర్. అసలు ఎగ్జామ్ మళ్ళీ రీకండక్ట్ చేసినారు, రాసేవాళ్ళు బాగానే రాసినారు, రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి. కానీ ప్రొటెస్టులు చేసే వాళ్ళు మాత్రం ప్రొటెస్టులు చేస్తూనే ఉన్నారు. ప్రొటెస్ట్ చేయాలి, తప్పులేదు, అన్నిసార్లు లీక్ అయినప్పుడు ప్రొటెస్ట్ చేయాలా. కానీ మరి మొత్తం అంతా ప్రొటెస్ట్కి వచ్చి నీట్ గురించి ఎవరు మాట్లాడట్లే అక్కడ. మొత్తం హిందూ అంటున్నాడు, రాముని తిడుతున్నారు, మోడీని దించాలంటున్నారు. కిత్నే కాకరోజ్ ఆయే కిత్నే కాకరోజ్ గయే, मेरे देश और धर्म रहा है और हमेशा रहेगा. అది మాత్రం కరెక్టేరా బాబు. ఎన్ని గవర్నమెంట్లు మారినా, రాజ్యాలు మారినా అప్పట్లోనే వాళ్ళ వల్లనే కుదరలే. పాతకాలంలో రాజుల వల్లే కుదరలే, వీళ్ళ వల్ల ఎక్కడైతుంది. మీరు మహా అయితే పొలిటీషియన్ని దించగలరు, కానీ హిందూయిజాన్ని మాత్రం అంతం చేయలేరు. ఇది భలే ఉంది వీడియో. ద వీడియో దే షో యూ. మంచిగా పోలీసులు కొట్టి పడేశారు అన్నట్టు బాగా సింపతిగా చూపిద్దాం అనుకున్నారు. ఇది వీడియో వాళ్ళు చూపించేది, పోలీసులు కొడుతున్న వీడియో. యాక్చువల్గా చూస్తేనేమో రియాలిటీలో వీడు వచ్చి పోలీసుల మీద పెప్పర్ స్ప్రే కొడుతున్నాడు. అప్పుడు పోలీసులు వచ్చి కొట్టినారు. కానీ వాళ్ళు ఫస్ట్ వాడు పెప్పర్ స్ప్రే కొట్టింది కట్ చేసి మిగతా పార్ట్ చూపిస్తున్నారు. ఇందులో అసలు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో, ఎంతమంది ప్రొటెస్టులు దొంగనా కొడుకులు ఉన్నారో తెలియదు. సో కాల్డ్ స్టూడెంట్స్ అండ్ పీస్ఫుల్ ప్రొటెస్టర్స్. కత్తులు, రాడ్లు పట్టుకొని వచ్చారు ఒక్కొక్కడు. వాళ్ళు ఎవరో నిహాంగ్ ఏదో అంటారు వాళ్ళని, పంజాబీస్ వాళ్ళు కూడా వచ్చారు కత్తులంతా పట్టుకొని. అసలు నీట్ ప్రొటెస్ట్లో ఆ రాముడు ఎందుకు వచ్చాడు, అల్లా ఎందుకు వచ్చాడు? అంతా ఒక్కొక్కడు ఎంజాయ్ చేస్తున్నాడు హ్యాపీగా. ప్రొటెస్ట్ అని చెప్పి అది ఇది అన్నీ పొలగొట్టుకుంటా, పబ్లిక్ ప్రాపర్టీ నాశనం చేసుకుంటా, ఎవడి కాడు వాడు సైకోజాన్ని బయట పెడుతున్నాడు. ఇది ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది, బంగ్లాదేశ్ జమాత్ ఇస్లామీ అని. ఇదేదో టెర్రరిస్ట్ గ్రూప్ అనుకుంటా. వీళ్ళు కూడా ఈ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేస్తున్నారు. అసలు వీళ్ళకి ఏం సంబంధం చెప్పండి, నీట్ ఎగ్జామ్కి ఏంటి సంబంధం ఒక టెర్రరిస్ట్ గ్రూప్కి? అసలు ఇది ఏంటో చూద్దాం. బంగ్లాదేశ్ జమాత్ ఇస్లామీ, లార్జెస్ట్ ఇస్లామిక్ పొలిటికల్ పార్టీ ఇన్ బంగ్లాదేశ్ అంట. పొలిటికల్ పార్టీ ఇది. వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఏంటి వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న నీట్ ఎగ్జామ్ ప్రొటెస్ట్లకి సంబంధం ఏంది? చిన్న ప్రొటెస్టర్. అందరి బ్లడ్ గ్రూప్ ABO ఉంటుంది, మన బ్లడ్ గ్రూప్ మాత్రం M అంట, SKN. చాలా మందికి బ్లడ్ గ్రూప్స్ ABO ఉంటది, మనందరి బ్లడ్ గ్రూప్ M మెగా. థాంక్యూ బాస్, మీరంటే మా చిరంజీవి గారు చెన్నై లవ్ స్టోరీ ఈ ఈవెంట్కి అయితే వచ్చాడు, ప్రమోషన్ ఈవెంట్కి. చిరంజీవి గారి గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. ఇంద్ర సినిమాలో సింహాసనం పైన కూర్చుండే అర్హత పైన ఇంద్రుంది, కింద ఇంద్రసేనారెడ్డిది అన్నప్పుడు దీంతదన ఇంద్ర కదిలేటి పిడుగు ఇంద్ర అన్నప్పుడు ఇదేదో మీమయ్యేలా ఉంది. ఆయన చైర్లో కూర్చున్నప్పుడు ఆయన రాజసం. వీళ్ళు ఏమైనా చెప్పేటప్పుడు వెనకాల చిరంజీవి ఎక్స్ప్రెషన్లు భలే ఉంటాయి. చిరంజీవి సినిమాలో అలా కాదురా, ఆచి తూచి అడుగులేయాలి.
అన్నప్పుడు ఆయన తొంటరిగా చేసే నవ్వాలా వద్దా అన్నట్టు నవ్వుతాడు. ఒక అల్లరి శంకర్దాద ఎంబీబీఎస్ లో అన్న కాలేజ్ అట్టుగాదే ఇటు అన్నప్పుడు ఆయన వాకింగ్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారి స్వాగ్, ఠాగూర్ సినిమాలో మన్మద మన్మద మామపుత్రుడా ఇంద్రుడై చంద్రుడై కన్ను కొట్టరా అన్నప్పుడు ఆయన కన్ను కొట్టి వీణ స్వీట్ వాయిస్. స్టెప్ వేస్తుంటే డాన్స్ రా నా మన కిరణ్ అబ్బవరం అన్న ఒక పాట పాడాల. ఒంట్లో వీణలు మోగడం. అన్నయ్య సినిమాలో వాన వల్లప్ప 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 ఎన్ని చెప్తా గింజే సౌందర్య గారితో ఆయన రొమాన్స్ చేస్తుంటే, సారీ రొమాన్స్ కాదు అల్లరి అదేలే. దిస్ ఈస్ ఇన్ ఫ్రమ్ తమిళనాడు, ఇట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. సూర్య బర్త్డే సెలబ్రేషన్స్. మన వాళ్ళవి చేస్తారా వాళ్ళలాగా తమిళనాడులో? హీరోయిన్ గా ఇప్పుడే పరిచయం గౌరీ ప్రియ, చక్కటి కుందన ఉంది. ఏంటయ్యా అంత హుషారు ఏంటయ్యా? నేను ఉన్నానా? కొంచెం భయం పట్టలేదా మీకు? హీరోయిన్ అనగానే అరవడం ఆనవాయితీ. తను కూడా చాలా చక్కగా ఉంది. మన తెలుగింటి అమ్మాయి అని విన్నాను. ఆ తర్వాత తెలుగు సినిమాలకి పండితు ఫోటో ఆయన మన ఫోటో చాలా మందికి హృదయం లబ్డబ్ లబ్డబ్ అంటది. మనకు మాత్రమే తెలుసు మెగాస్టార్ మెగాస్టార్ అంటది. చెయ్యరా, అతి చెయ్యరా. అతి చెయ్యొచ్చు కానీ ఇంత చేయకూడదు. మనందరి బ్లడ్ థ్యాంక్ యూ బాస్. వెనకాల ఆయన ఎక్స్ప్రెషన్ చూడు చిరంజీవి గారి. అంటది మనకు మాత్రమే తెలుసు మెగాస్టార్ మెగాస్టార్ అంటది. చాలా మందికి ఆ ఎక్స్ప్రెషన్ లో చాలా అర్థాలు తీసుకోవచ్చు. బ్లడ్ గ్రూప్స్ ఏ బి ఓ అంటది మనందరి బ్లడ్. నాకు అది రోబో మూవీ స్పూఫ్ డైలాగ్ గుర్తొస్తుంది, చెక్క భజన అని. ఆర్మాక్స్ స్టార్స్ మోస్ట్ పాపులర్ మేల్ ఫిలిం స్టార్స్ ఇన్ ఇండియాలో నెంబర్ 1 ప్రభాస్, నెంబర్ 2 షారుఖ్ ఖాన్, నెంబర్ 3 తలవది, 4 భాయ్, 5 రామ్ చరణ్, మహేష్ బాబు, సూర్య, సల్మాన్ ఖాన్, అందరూ మొత్తం మనోళ్ళే ఉన్నారు కదరా. అక్షయ్ కుమార్, రణ్వీర్ సింగ్, 10 దురంధర్ వచ్చిందిగా మంచిగా, పాపులర్ అవ్వలేదా? ఇందులో మనోళ్ళు 1 2 3 4 5 6 మెంబర్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా. ఈ పాప కేలీ హాట్లీ 18 ఇయర్స్ జస్ట్ కార్ క్రాష్లో చనిపోయింది. ఇది గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ అని మూవీస్ ఉంటాయి కదా, అందులో యాక్ట్ చేసింది పాప. జస్ట్ 18 ఇయర్స్ కార్ యాక్సిడెంట్లో చనిపోయింది. ఈ పాప డెఫ్ కూడా అంట. మళ్ళా టాక్సిక్ కొత్త సాంగ్ అయితే రిలీజ్ అయింది. నయనతార సిస్టరా లేదంటే గర్ల్ ఫ్రెండా అని డౌట్లో ఉన్నాడు మనోడు. సిస్టర్ అయితే మరీ అంత క్లోజ్ వచ్చి సిగరెట్లు తాగుతారా? NBK 111 షూటింగ్లో గాయపడిన బాలకృష్ణ గారికి ఏదో ఇంజురీ అయిందంట, నీ ఇంజురీ ఏదో షూటింగ్లో. దానికి నారా లోకేష్ గారు పరామర్శ. ఇదొక పీడకల, ప్రభాస్ ఫ్యాన్స్కి ఇదొక పీడకల. The end.